హలో అండి అందరికీ. ఈరోజు నేను నా బెస్ట్ ఫీడింగ్ జర్నీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకైతే నా ఫస్ట్ బాబు అప్పుడు యాక్చువల్గా హెవీ మిల్క్ ఉండేది. మా వాడికి జాండీస్ కూడా ఉండిందనమాట లైట్గా. సో అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సక్ చేయడానికి చాలా ట్రై చేశాడు. బట్ తన వల్ల కాలేదనమాట. ఫ్లాట్ నిప్పులు ఉండడం వల్ల తను సక్ చేయలేకపోయాడు. సో డాక్టర్ ఏమన్నారంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అంటే కొంచెం ప్రాక్టీస్ చేపిస్తూ ఉండండి. పంప్తో కూడా పంప్ చేసుకున్నాను, బట్ అయినా కూడా నాకైతే పెయిన్ వచ్చింది. ప్లస్ నాకు అది అంత నచ్చలేదనమాట పంప్ ఫీడింగ్ కూడా. సో నేను అట్లానే ట్రై చేస్తూనే ఉందాము, ఏదో ఒక రోజు తాగుతాడులే అన్న హోప్ అయితే ఉండింది. ప్లస్ అందరూ అంటారు కదా, అంటే డెలివరీ అయ్యాక పాలు చాలామందికి హెవీ అవుతుంది, కొంతమందికి ఉండదు. పాలు లేక చాలామంది సఫర్ అవుతుంటారు. నాకైతే బై బ్లెస్సింగ్ ఏంటో తెలీదు, నాకైతే చాలా హెవీ మిల్క్ ఉండేదన్నమాట. సో ఆ పాలు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3 months వరకు చిన్నపిల్లలు ఎవరైనా కొంచెం తక్కువగానే తాగుతారు, 2 hours ఫీడింగ్ ఇస్తాం కాబట్టి. సో తర్వాత నేను ఇస్తూనే ఉన్నాను. అంటే హాస్పిటల్లో ఉన్న 2 days కూడా జాండీస్ లైట్గా ఉండింది. బట్ మనం ఫీడింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఆ యూరిన్ పాస్ చేయడము, మోషన్ యూజువల్గా వెళ్ళడము, ఇదన్నీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే జాండీస్ కూడా వెళ్ళిపోతుంది. ప్లస్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో సన్లైట్కి పెట్టామంటే మనము క్లియర్ అయిపోతుంది జనరల్గా. అలా బాబుకి జాండీస్ అయితే కొంచెం ఒక 1 week వరకు ఉండింది, బార్డర్లోనే ఉండిందనమాట. సో మేము ఊరికి తీసుకొచ్చాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాము. అయితే చాలా హెవీగా ఉండిందండి, చాలా అంటే చాలా హెవీగా ఉండింది. ఆ టైంలో తను తాగలేకపోయాడు అనమాట. సరే 1 or 2 days కదా, ఒక 1 week తర్వాత అయినా తాగుతాడేమోలే చూద్దాము అనేసి అనుకున్నాము. హాస్పిటల్లో ఉన్నంత వరకు అయితే నర్సెస్ హెల్ప్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసి ప్లస్ అలా ఇచ్చేదాన్ని నేను. ప్లస్ ట్రై చేస్తూనే ఉన్నాను, సేమ్ టైం ట్రై చేసేదాన్ని అనమాట. తాగలేదు తను, ట్రై చేసేదాన్ని. ప్లస్ స్పూన్తోనే ఇచ్చేదాన్ని అనమాట, స్పూన్తో పోసేవాళ్ళము. ఇంటికి వచ్చాక మేము జాండీస్ బార్డర్లో ఉందన్నారు. ప్లస్ నాకు స్టిచెస్ చాలా హెవీగా పడింది అనమాట. తను 3.9 kgs ఉన్నాడు, అందులో 3.9 kgs ఉన్నాడు. సో చాలా అంటే చాలా సన్నగా అయిపోయాడు అనమాట. చాలా బాగున్నాడు, చాలా సన్నగా అయిపోయినాడు. ఇక్కడ మీకు పిక్ పెడతాను, ఒకసారి చూడండి ఎంత బాగున్నాడు అంటే అంత బాగున్నాడు. ఒక 17 days అండి చాలా ట్రై చేశాము, అస్సలు తాగలేదనమాట. నాకు ఫ్లాట్ నిప్పులు ఉండింది. అదేంటంటే డాక్టర్ ఏమన్నారంటే ట్రై చేస్తూ ఉండండి, తాగుతారు, నో వరీస్ అని అన్నారనమాట. సరే ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేయించేదాన్ని. ప్లస్ పంప్ చేసాము, కానీ నాకు అది అంతగా నచ్చలేదండి. అసలు ట్రై చేశాను బట్ నాకు నచ్చలేదు. నేను మామూలుగానే చేత్తోనే ఎక్స్ప్రెస్ చేసేసేదాన్ని. అసలు ఈ బొటన్ వేలు అయితే నాకు 7 months వరకు పనిచేయలేదండి. తను తాగడానికి 17 days పట్టిందనమాట. మేము అందులో నాకు స్టిచెస్ చాలా హెవీగా పడింది, హెవీ వెయిట్ ఉన్నాడని చెప్పి నార్మల్ డెలివరీ అయింది. సో స్టిచెస్ ఎక్కువ పడింది. ప్లస్ నాకు 17 days తాగలేదు కదా, నిద్ర ఉండదు ఒక పక్క. తను అస్సలు నిద్రపోవడం నైట్ అంతా. ఇంకా మా అమ్మ మా నాన్నని అంటే డిస్టర్బ్ చేయలేం కదా వాళ్ళని. మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేసేది మదర్ అండి. ఎవరికైనా సరే, అంటే అత్త వాళ్ళు ఎంత హెల్ప్ చేయాలనుకున్నా లేకపోతే ట్రై చేసినా కూడా మదర్ అంటే వేరే లెవెల్ అంతే. అంటే ఏ అమ్మాయికైనా అండి ఏదైనా హోల్ హార్టెడ్గా షేర్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మదర్ అనమాట. దాని తర్వాతే హస్బెండ్. నేనైతే ఓపెన్గా చెప్తున్నానండి. కానీ నాకు 17 days మా అమ్మని నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. మా హస్బెండే నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఆ టైంలో. యాక్చువల్గా 17 days మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే 2 hours అంటే 1/2 hour అట్లా పడుకున్నా కూడా 1 hourకి ఒకసారి లేసేసేవాడు అనమాట. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు తెలియకుండానే కడుపు నింపేసుకుంటారండి, తాగేస్తారు, ఫుల్గా తాగేస్తారు. ఆ నిప్పులు ఉంటుంది కదా, నిప్పులు మాత్రం సక్ చేస్తే వాళ్ళకి వాళ్ళకి పాలు అంతా పోవండి. జస్ట్ అది మాత్రమే బయట చేసేస్తే కొరికేస్తారు. ఆ ఏరియోలా అని బ్లాక్ కలర్లో ఉంటుంది, అది లోపలికి వెళ్ళాలి. బేబీ లోపలికి వెళ్తేనే వాళ్ళు తాగగలుగుతారనమాట.
ఇప్పుడు మనం ఎంత స్పూన్ ఫీడ్ చేసినా లీటర్లు పోసినా కూడా వాళ్ళ కడుపు నిండదండి. ఎప్పుడైతే మదర్ బ్రెస్ట్ ఫీడ్ అటాచ్మెంట్ అనేది అప్పుడు పెరుగుతుంది, బేబీకి మదర్కి చాలా అటాచ్మెంట్ పెరుగుతుంది, మనకి ఆ స్ట్రెస్ ఫీలింగ్ ఉండదన్నమాట. కుట్లు ఎక్కువైపోయి కింద స్పూన్తోనే ఫీడింగ్ ఇచ్చేవాళ్ళము. మా హస్బెండ్ అయితే ఆ టైంలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఆ 2 వీక్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఓన్లీ నైట్ టైమ్స్, పగలంతా నేను చూసుకున్న, నైట్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ నువ్వు పడుకో నేను చూసుకుంటాను అని చెప్పి బాబు పడుకొని ఉంటే కూడా కాసేపు చూసుకునేవాళ్ళు అనమాట. ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళం మేము, అంటే నాది ఎక్స్ప్రెస్ చేసినా కూడా నా హెవీగా ఉన్నా కూడా ఫార్ములా మిల్కే ఇచ్చేవాళ్ళము. అది ఎంత సరిపోతుందండి, అప్పటికప్పుడు హాట్ వాటరు పౌడరు వేసి, అది యాక్చువల్గా క్వాలిటీ మిల్క్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఊర్లో కూడా చూడండి, ఆవులు పచ్చి గడ్డి తిన్న ఆవు పాలు చాలా బాగుంటుంది, అంటే హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. మీరు నమ్ముతారా? ఇది చాలా బాగుంటుంది. అదే టౌన్లో సిటీస్లో ఉన్న ఆవులు చూడండి, ఏదంటే అది మేసేసి అవి కూడా పాలిస్తాయి, ఆ ఊర్లో ఉన్న ఆవులు పాలిస్తాయి అన్నమాట. క్వాలిటీ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది పెద్దవాళ్ళకి కోపం రావచ్చేమో నాకు తెలీదు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నానండి. మా అమ్మ అయితే నాకు ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు నైట్ అంతా స్లీప్ ఉండదండి. ఏ మదర్కైనా, నాకనే కాదు, ఏ న్యూ మదర్కైనా సరే, న్యూ బార్న్ బేబీ పుట్టాక కొంతమంది పిల్లలు అయితే ఎక్కడో రేర్, నాకు తెలిసి నిద్రపోయేస్తారు. అలా నిద్ర లేని పోని పిల్లలైతే అసలు నిద్ర ఉండదు. ఆ నిద్ర లేని వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది, హెడేక్ వస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందండి, నేనైతే టైం దొరికితే పడుకుందాం అనుకుంటాను. 1 మంత్ తర్వాత నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మా అత్త వాళ్ళు కూడా అందరూ అసలు పడుకోకూడదు పగలు అని చెప్పారనమాట. నాకు అసలు ఇంకా నేనైతే ఉండలేను ఇట్లా రెస్ట్రిక్షన్స్ అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చేసాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మమ్మ చాలా హెల్ప్ చేసేది అప్పుడు వచ్చి. అట్లంతా ఏం లేదులే, తలస్నానం చేసినప్పుడు మాత్రం ఆరబెట్టేసుకునేసి పడుకునేసి ఏం కాదు అని చెప్పేదనమాట. అప్పుడు కూడా నాకు టైం దొరికినప్పుడు నేను కాసేపు పొద్దున్న టైంలో టిఫిన్ తిన్నాక ఒక 30 minutes 1 hour ఆగేసి మళ్ళీ పడుకునేసేదాన్ని. ఎంత నిద్ర కదండి, మనం ఏమో దేవుళ్ళు దేవతలా కాదు. అంత నిద్ర లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ స్లీప్ ఉంటే పాలు ఎలా వస్తాయండి? ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్, పాలు ఎలా వస్తాయి? మా బిడ్డకి పాలు లేవు, లేకపోతే మా కోడలికి పాలు లేవు, ఏదో ఒక రీజన్ ఇట్లా రిలేషన్ కలుపుకొని చెప్తూ ఉంటారు చాలామంది. ఎలా వస్తాయండి? మళ్ళీ నాన్ వెజ్ తింటే పాలు వస్తాయి అంటారు, వెజ్ తింటే పాలు రావంటారు. నేను ప్యూర్ వెజిటేరియన్. అయితే పాలు చాలా అంటే చాలా ఉండేవండి, హెవీ మిల్క్. నా ఫస్ట్ బేబీకి అలానే ఉండింది, సెకండ్ బేబీకి అలానే ఉండింది. నా ఫస్ట్ బేబీ టైంలో అయితే 17 days సఫర్ అయ్యాను. 17 daysకి తను తాగాడు, నిప్పులు ఫ్లాట్గా ఉంది, మళ్ళీ ట్రై చేసే కొద్దీ తాగాడు. దిష్టి కూడా తీశారనమాట, నిమ్మకాయతో దిష్టి తీసి బావిలో వేశారు, తాగాడు తను. హ్యాపీ. ఆ రోజే మా తమ్ముడు మ్యారేజ్ కూడా ఉండింది. చాలా అంటే చాలా హ్యాపీ అయింది. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, పగలు నిద్రపోకూడదు, ఇవి తినకూడదు, అవి తినకూడదు అని ఇన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు కదండి. ఎవరైనా మీ అమ్మాయి బాగుండాలనే చెప్తారు, మీ కోడలు బాగుండాలనే చెప్తారు, మీ వైఫ్ బాగుండాలనే, మీరు హస్బెండ్ అయినా సరే అందరు మాటలు విని చెప్తుంటారు కదా. అసలు ఈ స్లీప్ లేకుండా పురుట్లో తల్లి పడే బాధ ఎన్ని జన్మలు ఎత్తినా ఏ బిడ్డ తీర్చుకోలేదంటండి. మా అమ్మమ్మ చెప్పింది, అది నిజమే, నేనైనా నమ్ముతానండి. నాకైతే ఆ టైంలో అనిపించేది, మా అమ్మమ్మ ప్రతిరోజు వచ్చేదండి ఇంటికి. నేను అంటే సఫర్ అవ్వకూడదు, ఎక్స్ప్రెస్ చేసి పోసేవాళ్ళం అనమాట మా బాబుకి. ఇన్ని చెప్తారు రిస్ట్రిక్షన్స్. అరే మన బిడ్డకి నిద్ర లేకపోతే ఎలా పాలు ఉండవు అని అనుకోరా ఎవరు? ఒక్కసారి ఒక చిన్న థాట్ అండి అది. ఏమవుతుందండి? ఏమీ కాదండి. డాక్టర్సే నాకు చెప్పారు, మేడం ఇట్లా నేను అంటే మా హస్బెండ్ ముందరే అడిగాను అనమాట డాక్టర్ని కూడా. నైట్ అంతా నిద్ర ఉండదు మేడం, పొద్దున్న టైంలో పడుకోకూడదు అంటారు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నాకు ఇంకా ఎవరికైనా అండి, మదర్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మదర్ అంతే, ఇంకా అసలు ఇంకా వేరే మాటలు లేవు, ఏమీ లేవు. ఒక మదర్ మన పక్కన ఉంటే ఆ ధైర్యం వేరేలాగా ఉంటుందండి. అత్త ఇప్పుడు ఎంత బాగైనా చూసుకొనియండి, కానీ మనకి చిన్న అంటే ఇప్పుడు కుట్ల దగ్గర ఆయింట్మెంట్ పెట్టాలన్నా ఏదైనా అండి ఒక భరోసా, మదర్ అంటే ఒక భరోసా అంతే. నేనైతే నా మదర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఫాదర్ మదర్ ఇద్దరికీ రెస్పెక్ట్ ఉంటుంది ఎక్కువ. బట్ డెలివరీ అయ్యాక
ఆ రెస్పెక్ట్ అనేది మదర్ మీద ఒక 1000 రెట్లు అసలు ఇంకా వెళ్ళకట్టలేము, అంత రెస్పెక్ట్ పెరుగుతుంది ఒక మదర్ మీద. ఇప్పుడు ఆవు విషయంలో మనం పచ్చిగడ్డి తినే ఆవు పాలు తాగితేనే మనకు అంత మంచిది అనుకుంటున్నామే, అలాంటిది మనకేమీ పెట్టకుండా అంటే ఇది తినకూడదు, సొరకాయ తినకూడదు, ఇది తినకూడదు, లేదు ఏదేదో రిస్ట్రిక్షన్స్ అండి చాలా. నేనైతే ఏం పాటించలేదు, ఫుడ్ అయితే నేను అన్నీ తిన్నాను. కర్డ్ తినకూడదు అంట, మళ్ళీ కర్డ్ తినకూడదు, మజ్జిగ తాగకూడదు. ఎలా ఉంటారండి, ఇది బాడీ కదా, మన బాడీ కదా, మనం ఏది తింటే దాంట్లో నుంచే బేబీకి వెళ్తుందండి అనేది. క్వాలిటీ మిల్క్ అంటారు దాన్ని. మీకు క్వాంటిటీ కావాలా, ఓన్లీ ఇడ్లీనో లేకపోతే రైసే తినేస్తేనే పాలు రావండి. వెజిటబుల్స్ తినాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, బాగా తినాలి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా పాలు వస్తాయని గ్యారంటీ ఉందా? అలానే వెజ్ తినే వాళ్ళకు కూడా పాలేం రావు. నేనైతే ప్యూర్ వెజ్ అండి, ఎగ్ కూడా తినలేదు. నాకైతే మిల్క్ అయితే 100%. నేను 1 year ఇచ్చాను ఇద్దరికి. ఇప్పుడు మా బాబుకి 9 months కంప్లీట్ అవుతుంది. నేను 1 year వరకు ఇస్తానన్నమాట. వెంట్రుకలు తీసి ఫస్ట్ బర్త్డే అయ్యేంత వరకు నేను ఇస్తాను, మళ్ళీ స్టాప్ చేస్తాను అనమాట. మా పెద్దోడికి కూడా అలానే ఇచ్చాను నేను. సో ఇక్కడ మ్యాటరు నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా అని కాదండి. మెయిన్ మనము స్ట్రెస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉండాలంటే మనల్ని ప్రేమగా చూసుకోగలగాలి. ప్రేమగా చూసుకున్నప్పుడు మన బేబీకి మనకు అటాచ్మెంట్ ఉండి మంచి స్లీప్ వెళ్ళామంటే మీరు ఏదైనా తినచ్చండి. స్ట్రెస్ లేకపోతే ఆటోమేటిక్గా మెంటల్ పీస్ అనేది ఉంటే పాలు అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. బేబీ తాగట్లేదు కదా అని మీరు ఫార్ములా మిల్క్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మీ దగ్గర ఉన్న పాలు మీరు అసలు బేబీ సక్ చేస్తేనే వస్తాయండి పాలు, లేకపోతే మీకు పాలు తగ్గిపోతాయి, మళ్ళీ మీరేం చేయలేరు కదా. సో మనం ఫుడ్ అండి, మెయిన్ ఫ్రూట్స్ తినచ్చండి. పప్పాయ తీసుకోండి. ఫ్రూట్స్ అయితే నేను అన్నీ తిన్నానండి. నేను సపోటా తిన్నాను, యాపిల్ తిన్నాను, బనానా తిన్నాను, పప్పాయ తిన్నాను, ఆరెంజెస్ కూడా తిన్నానండి నేను. అంటే అన్ని ఫ్రూట్స్ తిన్నాను నేను యాక్చువల్గా. మీకు చెప్పాను కదా ఆల్రెడీ వెయిట్ లాస్ దీంట్లో ప్లస్ లంచ్ డిన్నర్ టైంలో వీడియోస్ తీసినప్పుడు కూడా చెప్పాను. పొద్దున్న 11 o'clockకి ఈవినింగ్ 4 o'clockకి కంపల్సరీ ఒక్కొక్క ఫ్రూట్ అయితే నేను తీసుకునేదాన్నండి. మెయిన్గా వాటర్ అండి 4 to 5 liters కంపల్సరీ తీసుకోవాలండి. 4 to 5 liters కంపల్సరీ తీసుకోవాలి. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి మనం కూడా. 4 to 5 liters కంపల్సరీ తీసుకోవాలండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు సోంపు లంచ్ చేశాకో ఏదో ఒక కొన్ని గింజలు కూరలో అయినా వేసేసుకోవచ్చు. అది మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా పనిచేస్తుందండి. జీరా వాటర్ అయినా తాగొచ్చు, మజ్జిగలో కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని అయినా తాగేసేయండి. అది మిల్క్ ప్రొడక్షన్కి చాలా యూస్ అవుతుందండి. మెంతులు అందరూ అంటే ఇది తాగొద్దు, మెంతులు తాగకూడదు అని కూడా చాలా వరకు విన్నాను నేను. కానీ నేనేం చేశానో అదే చెప్తున్నానండి మీకు. నేను న్యూట్రిషనిస్ట్ దగ్గర కూడా నేను తీసుకున్నానండి. నేను యాక్చువల్గా ఆ ఫాలో అయిన టిప్సే మీకు చెప్తున్నాను అనమాట. నాకేం ప్రాబ్లం లేదండి. జీరా కూడా తీసుకోవచ్చు. మెంతులు వాటర్ అండి నైట్ సోక్ చేసి ఆ వాటర్ని కూడా పొద్దున్న బాయిల్ చేయకుండా కూడా తాగేయచ్చు. మీరు బాయిల్ చేసైనా తాగొచ్చు, అంటే మామూలు వడగట్టుకొని అయినా తాగొచ్చు, అట్లానే కూడా తాగేయచ్చు అనమాట. మిల్క్ ప్రొడక్షన్కి బెస్ట్ డ్రింక్ అండి అది. మెంతులు చాలా బాగా పనిచేస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండి, ఏదైనా ఆకుకూరలు అండి తినచ్చు. మెంతాకు కూడా తినచ్చండి మీరు. మునగాకు అయితే అసలు అల్టిమేట్ సూపర్గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా తిన్నా క్వాంటిటీ కొద్దిగా తీసుకోవాలి అంతే. కొద్దిగా తీసుకున్నారనుకోండి సరిపోతుంది. మరీ హెవీగా తీసుకుంటే హెవీగా వచ్చేస్తుంది అని ఏం లేదండి. మళ్ళీ ఓట్స్ కూడా తీసుకోవచ్చండి. ఓట్స్ తీసుకోవచ్చు, క్యారెట్స్ తీసుకోవచ్చు, ఆల్మండ్స్ బాదము నానబెట్టేసి బాదం తీసుకోవచ్చు. అది బాగా పనిచేస్తుందండి పాలు రావడానికి, చాలా బాగా యూస్ అవుతుంది, డౌట్ లేదు అందులో అయితే. మీకు మిల్క్ అండి, మిల్క్ పాలు తాగితే పాలు వస్తాయనే తప్పండి. నేను కూడా యాక్చువల్గా పాలు తాగితే పాలు వస్తాయనేసే నేను చాలా హెవీ మిల్క్ తీసుకునేసేదాన్ని. అది చాలా తప్పు, అది రాంగ్ అసంప్షన్. పాలు తాగాలి. అది ఎందుకు అంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, ప్లస్ మెయిన్గా అయితే కాల్షియం అండి. కాల్షియము చాలా రకాలుగా వస్తుంది.
మీరు మిల్క్ తాగలేము అనుకోండి, రాగి జావలో కూడా వస్తుంది. నేను రాగి కూడా తాగానండి, రాగి జావా కూడా తాగాను. రాగి జావాలో వస్తుంది. మీరు సిసమే నువ్వులు దీంట్లో కూడా వస్తాయన్నమాట. అన్నిటికంటే మెయిన్ వచ్చేసి గార్లిక్ అండి, ఇది అందరికీ తెలిసిందే అనమాట. మర్చిపోకుండా దేనిలో ఒక దాంట్లో, అంటే అది సపరేట్గానే తినాలని ఏం లేదండి, కూరలలో కూడా ఒక 5-6 వేసుకొనైనా తినేయచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇదన్నీ నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి. నా యాక్చువల్గా ఎందుకు క్వాలిటీ మిల్క్ అంటే అండి, ఇప్పుడు చాలామంది ఫ్రూట్స్ కూడా తీసుకోవద్దండి, పడుకోవద్దండి, ఇది తినకండి అది తినకండి అని చెప్తుంటారు కదా. ఇవన్నీ తినకపోతే ఒక మదర్కి ఎక్కడి నుంచి మిల్క్ వస్తాయండి? ఫస్ట్ థింగ్, పాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ మదర్ బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుందండి. ఎక్కడైనా సరే మదర్ బాగుండాలి. మదర్ బాగుంటే, తను హెల్తీగా ఉంటే బేబీకి ఆటోమేటిక్గా పాలన్నీ మంచి హెల్తీగా క్వాలిటీ మిల్క్ వెళ్తుందండి. వెజిటబుల్స్ ఎన్ని, మీరు ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెను, ఎగ్, ప్రాన్స్, మటను ఇవన్నీ పెడతారు, తినండి. అవి కూడా ఎవరు వద్దనే అని చెప్పరు మీకు, తినండి, అన్నీ తినచ్చు. కొంతమంది ఇవి తినకూడదు అవి తినకూడదు. సొరకాయ కూడా తిన్నానండి నేనైతే, బీరకాయ, సొరకాయ, వెజిటబుల్స్ అన్నీ తిన్నాను. ఇది తినలేదని ఏం లేదనమాట, అన్నీ ప్రతి ఒక్కటి తిన్నాను నేను. అన్ని ఫ్రూట్స్ కూడా తినచ్చు అనమాట. మనకి వెజిటబుల్స్ క్వాంటిటీ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలండి. మెయిన్ థింగ్ ఫస్ట్ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అన్నీ ఉండేలా, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అయితే తీసుకోవాలి. కర్డ్ అయితే చాలామంది, నాకు తెలియదండి, నేనైతే చాలా విన్నాను, కర్డ్ తీసుకోకూడదు, మజ్జిగ తాగకూడదు అంటారు. అది అలవాటు లేని వాళ్ళైతే ఓకే అండి. ఇప్పుడు నేను పెరుగు లేకుండా అసలు నాకు ఇప్పుడు ఈ ఎండాకాలం అనుకో, మజ్జిగ అయితే తాగుతాను, కంపల్సరీ తాగుతాను. ఇంతవరకు ఏ హెల్త్ ఇష్యూ అయితే లేదు, మా ఇద్దరు బేబీస్కి ఏ హెల్త్ ఇష్యూస్ లేదండి. పెద్దవాళ్ళు కూడా అండి, ఇప్పుడు పాతకాలంలో అంటే మీరు చెప్పేవన్నీ వినాలి, వినొద్దని నేను చెప్పను, బట్ స్లీప్ అనేది నిద్రపోవద్దని మాత్రం చెప్పకండి. ఇది దయచేసి నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే యాక్చువల్గా నాకే చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. నైటు అసలు స్లీప్ ఉండదండి, స్లీప్ ఉండదు. ఎవరు మనకు తోడుగా ఉంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుందండి. ఎవరో ఒకరు, మీరు అంత హెల్ప్ చేయాలనుకుంటే బేబీని ఎవరో ఒకరు చూసుకోండి, తను పడుకుంటుంది ఆ టైంలో, ఆ హెల్ప్ చేయండి. పోనీ మీరు చెప్పేదన్నీ వింటారు కదా, వింటారు, ఎవరైనా వింటారండి. ఏ హెల్ప్ లేకుండా అన్నీ, అంటే స్లీప్ లేకుండా స్ట్రెస్ ఎక్కువైపోయి అసలు మెంటల్ పీస్ ఉండదు, ఇవన్నీ చేసేస్తే పాలనేవి ఎక్కడి నుంచి వస్తాయండి? ఏ తల్లికైనా అసలు రావండి. దయచేసి అలా ఎవరు చేయకండి. నాకు ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. చాలామంది వింటూ ఉన్నాను నేను, మా ఫ్రెండ్స్ది చూస్తున్నాను, నేను చాలామంది చూస్తున్నాను. యాక్చువల్గా పాలు ఎక్కువ ఉండి ల్యాచ్ చేయలేదు అన్న వాళ్ళు కూడా అండి, మీరు పంపింగే చేయాల్సిన పని లేదు. ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అంటే తాగుతారన్న ఒక హోప్ అయితే పెట్టుకోవాలి అనమాట. నేనైతే మా బాబు అయితే 17 days పట్టింది, పెద్దోడైతే. చిన్నోడైతే నాకు హెవీగానే ఉండిందండి మిల్క్, చిన్నోడికి కూడా. కాకపోతే బాబు కొద్దిగానే తాగేవాడు. ఫస్ట్ 3 months అయితే మేల్కొనేవాడు నైట్, ఇప్పుడు బాగా పడుకుంటున్నాడు అనమాట. ఫస్ట్ 3 months తర్వాత నుంచి, ఒక 4th month ఎండింగ్ నుంచి అయితే చాలా హ్యాపీగా. నేనైతే పెద్దోడు 18 months పడుకోలేదు నైట్ కూడా కంప్లీట్గా. సో చిన్నోడు కూడా అలానే ఉంటాడేమో అని అనుకున్నాను, బట్ అలా లేదనమాట. చిన్నోడు, అందరు బేబీస్ అందరూ ఒకేలా ఉండరు, అందరు బాడీస్ కూడా ఒకేలా ఉండదు. నాకు జరిగినట్టే మీకు జరగాలని లేదు. సో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. బట్ మనం ఏంటంటే బాడీలో కూడా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయాలి అంటే కూడా బేబీకి మనకి మంచి అటాచ్మెంట్ ఉండాలి. ప్లస్ స్ట్రెస్ అనేది తీసేయండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నానంటే, ఆ మెంటల్ ప్రెషర్ అనేది ఉండకూడదండి. హ్యాపీగా చూసుకోండి. ఏ హస్బెండ్ అయినా మీరు ఒక వైఫ్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే బర్త్డే రోజు, పెళ్లి రోజు, లేకపోతే ఇంకో రోజో కాదండి. డెలివరీ అయినప్పుడు లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ఎవరైతే మంచి కేరింగ్ తీసుకుంటారో వాళ్ళకి జన్మాంతో రుణపడిపోతారండి. వాళ్ళ మనసులో అంత మీ మీద అంత ప్రేమ ఉండిపోతుంది. ఇంకా మీరేం చేయక్కర్లేదు. ఇంకా అంత ప్రేమను పంచారంటే ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ అయ్యాక కాస్త టైం ఇవ్వండి. అంత హ్యాపీగా చూసుకోండి. ఒక తల్లి ఎలా చూసుకుంటుందో అంత బాగా చూసుకోండి. మీరు ఇంకా వాళ్ళకి ఇంకా నో వర్డ్స్ అనమాట, అంత హ్యాపీనెస్ ఇస్తారనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
అయితే ఎవరు లేరు. 1 month ఉండింది మా అమ్మ అంతే ఇక్కడ. అప్పటి నుంచి నేనే ఇంకా, నాకు ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అన్నీ ఇంకా నేనే చూసుకుంటున్నాను. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట. మనకి ఇంకేదన్నా ప్రాబ్లము, పాలు ఎక్కువైపోయినా కూడా ప్రాబ్లమే అండి. ఎక్కువైనప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదంటే అది గడ్లుగా మారిపోయి మళ్ళీ అది చాలా లాంగ్ ప్రాసెస్, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే లోపలే గడ్డలు కట్టేసి అలా పాలు ఇచ్చినా కూడా బేబీకి మళ్ళీ ఫీవరు ఇట్లన్నీ వస్తాయన్నమాట. కూడా డైజెస్ట్ అయ్యేవి తినండి ఈజీగా, అంటే అన్నీ తినాలి. డైజెస్ట్ అయ్యేవి అని ఎందుకు అన్నానంటే, ఒకవేళ మీరు అన్నీ తిని కూడా డైజెస్ట్ అవ్వలేదనుకోండి, డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మీకు నచ్చిన ఫుడ్స్ తినచ్చు అనమాట. లేదంటే బేబీకి కడుపు నొప్పి వచ్చేస్తుంది. పప్పు తినద్దంటారండి. పప్పు కూడా మంచిదే అండి, ప్రోటీన్. యాక్చువల్గా ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి అందరూ. నేను పప్పు కూరకు తినచ్చు ఆబ్వియస్గా. పప్పు గ్యాస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, మనం పప్పు అప్పటికప్పుడే చేసుకుంటే గ్యాస్ వస్తుందండి. ఒక 5 to 6 hours 8 hours నానబెడితే మళ్ళీ చేసుకున్నాం. ఇప్పుడు పొద్దున్న లేసామనుకోండి, ఆఫ్టర్నూన్కి పప్పు కావాలి అని తెలిసిందంటే పొద్దున్న నానబెట్టేసి ఆఫ్టర్నూన్ చేసుకోండి, అలా ఏం ప్రాబ్లం ఉండదండి. కొద్ది రోజులు అలా అనుకుంటే మీరు గ్యాస్ అవుతుంది, పోలింగ్ అంటే పెయిన్ వస్తుంది బేబీకి అని అనుకుంటే కొంచెం తగ్గించేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్సెస్, నాకు తెలిసినవి, నాకు తెలియనివి తెలుసుకొని షేర్ చేస్తాను మీకు. నాకు తెలిసినవి కూడా మీకు షేర్ చేసుకుంటాను. మీకు నచ్చింది అంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి. క్వాలిటీ మిల్క్ అనేది ఇంపార్టెంట్ అండి, క్వాంటిటీ కంటే కూడా. స్ట్రెస్ ఉండకూడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. స్లీప్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వాటర్ ఇంటేక్ 4 to 5 liters ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ అండి. ఫుడ్స్ అయితే చాలా ఉంటాయి, ఇంకా నాకు తెలిసినవి అయితే ఇంపార్టెంట్గా అయితే ఇవే అండి. అందరూ కంపల్సరీ కాల్షియం, ఐరన్ అయితే మిస్ చేయకండి. ఫస్ట్ 3 months మీకు సజెస్ట్ చేస్తుంటారు కదా గైనకాలజిస్ట్. విటమిన్ డి కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా కూర్చొని బ్యాక్ ఏదైనా సపోర్ట్తో ఇచ్చారంటే మీకు బ్యాక్ పెయిన్ కూడా రాదండి. దాంతోపాటు ఇవన్నీ కొంచెం అంటే టాబ్లెట్స్ మిస్ చేయకుండా ఫుడ్ ఇంటేక్ మంచిగా తీసుకోండి, బ్యాక్ పెయిన్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. లైక్ చేస్తే కొంచెం సపోర్ట్గా అనిపిస్తుందండి, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం మంచి వీడియోస్ తీయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.